Hi students, here 200 meters long train crosses a bridge with a velocity of 36 km per hour. We have to find the time taken by the train to cross the bridge. ఈ ట్రైన్ ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకున్నది అంటే టైం ఫార్ములా ఏంటి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఎస్ సో డిస్టెన్స్ మొత్తం డిస్టెన్స్ ఎంత బ్రిడ్జ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ కలిపితే మొత్తం డిస్టెన్స్ వస్తుంది సో 400 ప్లస్ 200 600 బై స్పీడ్ మన డిస్టెన్స్ మీటర్స్ లో ఉంది కాబట్టి స్పీడ్ కూడా మనం దేంట్లో చేంజ్ చేసుకోవాలి కన్వర్ట్ ఇంటూ meter per second. So for this multiply by 5 by 18 1 ja 8 2 ja so it will be 10 meter per second. So by 10 6 ja 10 0 ja so 60 seconds means 1 hour.